నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. తెలంగాణలో నిన్న జరిగిన అంటే రిజల్ట్ రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నవీన్ యాదవ్ గెలవడం జరిగింది భారీ మెజారిటీతో. సార్ మెజారిటీతో గెలిచిన తర్వాత బీఆర్ఎస్‌లో కొంచెం అటు ఇటుగా నడుస్తుంది తెలుస్తుంది. కవిత కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. కవిత కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. రామన్న నువ్వు ట్విట్టర్ నుంచి ప్రజల్లోకి రావాలి. తర్వాత మరి హరీష్ రావుని కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం ఒకసారి మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. కవిత గారు చూసుకుంటే గతంలో పార్టీ నుంచి ఎమ్మెల్సీ నుంచి రాజీనామా చేయడం జరిగింది. పార్టీ నుంచి బయటకొచ్చారు. పంపించేశారు. తర్వాత నిన్న జరిగిన అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత కొన్ని ట్విట్టర్‌లో తను కొన్ని పోస్ట్ చేయడం జరిగింది కామెంట్స్. సో దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు సార్? ఇప్పుడు ఒకటండి, టీఆర్ఎస్ బదులు బీఆర్ఎస్ అయింది. హ్మ్. బీఆర్ఎస్‌లో మొత్తం టోటల్‌గా ఓనర్స్ నలుగురు. ఆ! ఓనర్ ఫస్ట్ ఓనర్ కేసీఆర్ గారు. హ్మ్. దాని కర్త కర్మ దాని ఫౌండర్ ఆయన. హ్మ్. దానికి ఇద్దరు పిల్లలు. ఒకటి కవిత గారు, హ్మ్. ఒకటి రామన్న ఆ! అంటే కేటీఆర్ గారు. హ్మ్. తర్వాత హరీష్ రావు గారు. ఇంకా కొడుకు కన్నా ఎక్కువ ఆయన. అంటే హ్మ్. వీళ్ళు ముగ్గురు. వీళ్ళ ముగ్గురికి వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఆ! ఒకటి కేటీఆర్ గారి అబ్బాయి, ఆ! ఒకటి కవిత గారి అబ్బాయి. ఆ! కేటీఆర్ గారి అబ్బాయికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కవిత గారి అబ్బాయికి ఎక్కువ ప్రాధాన్యత లేదు. హ్మ్. నెంబర్ 1. ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో, గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా యాక్చువల్‌గా రాజ్యసభ ఇవ్వాలి ఆమెకి. ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వాలా. ఇయన్నీ కూడా ఆమెకి ఒక ఆడపిల్లగా అన్యాయం జరుగుతుంది. ఒక ఆడబిడ్డగా అన్యాయం జరుగుతుంది. ఆడబిడ్డకి చెయ్యాలని కేసీఆర్ గారికి ఉన్నా, ఇక్కడ ప్రెషర్ అనేది కొడుకు నుంచి వస్తుంది. హరీష్ రావు గారి నుంచి వస్తుంది. కూతుర్ని దూరం పెట్టారు. హ్మ్. కూతురిని దూరం పెట్టారు. ఓకే. వాళ్ళు చెప్పే అభియోగాలు కొన్ని ఉన్నాయి. ఆమె ఏదో లిక్కర్ స్కామ్‌లో ఉంది. మొత్తం ఆటిలో ఈటిలో డబ్బులు సంపాదించుకుంది. అక్కడ సంపాదించుకుంది. ఇక్కడ సంపాదించుకుంది. మా పార్టీకి బ్యాడ్ తెచ్చిందని కొంతమంది బయటకి చెప్పకుండా బయట ఇండైరెక్ట్‌గా చెప్తున్న కొంతమంది. కేటీఆర్ గారు అది ఆళ్ళ అబ్బాయి కేటీఆర్ గారి అబ్బాయి అంటే కేసీఆర్ గారికి ఏం చెప్తే అదే వేదం. ఈరోజు గోపీనాథ్ గారికి టికెట్ వచ్చినా, గోపీనాథ్ గారు మళ్ళా ఇంత కష్టపడి గోపీనాథ్ గారి కోసం ఉన్నా, మొత్తం డెడ్ బాడీ దగ్గర కూడా గోపీనాథ్ గారు వాళ్ళ అబ్బాయి వచ్చి పాడి మోసినా, లేకపోతే కేటీఆర్ గారు పాడి మోసినా, అంతా కూడా ఆ మనవడే. అంటే ఆయన అంటే మనవడు అంటే బాగా ఇష్టం. కూతురు అంటే ఇంకా ఇష్టం. తండ్రికి ఎప్పుడు కూతురే ఇష్టం ఉంటుంది అవును. కదా. హ్మ్. అయితే ఆ లెవెల్‌లో ఇక్కడ కొన్ని రాజకీయాలు నడిచిన తర్వాత జైలుకెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని రాజకీయాలు నడిచాయి. ఆ రాజకీయాల్లో కూతుర్ని పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టిన పాత్రలో సంతోష్ గారు ఉన్నారంటారు. అలాగే హరీష్ రావు గారు ఉన్నారు. కేటీఆర్ గారు ఉన్నారంటారు. కేసీఆర్ గారి పాత్ర ఏమీ లేదు పాపం. హ్మ్. కేసీఆర్ గారి పాత్ర ఇక్కడ ఏమీ లేదు. కేసీఆర్ గారు ఏంటంటే అందరు పిల్లలు కావాలి, అందరూ కావాలి, రాజకీయాలకు అతీతంగా కుటుంబం కావాలి. ఆ! కుటుంబంలో కూతురు అంటే ప్రాణం. ఒకే కూతురు కదా. కొన్ని ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తల్లికి గాని, తండ్రికి గాని కూతురు కావాలి. ఆ! కానీ రాజకీయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మార్పులొస్తాయి. హ్మ్. అంటే ఇయన్నిటిలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కీలకమై కవిత గారిని పొగపెట్టి పంపించారు బయటికి. హ్మ్. పొగపెట్టి పంపించారు. అందుకే కవిత గారు ఏమంటారంటే, నాన్నని మీరు పార్టీకి దూరం చేశారు. నాన్నగారిని మొత్తం టోటల్‌గా పార్టీకి దూరం చేసి నువ్వు రామన్న నువ్వే నడుపుతున్నావు. ఇప్పుడు నువ్వు ట్విట్టర్‌లు మాని, అయి మాని దగ్గరికొచ్చి నువ్వు జనాల్లోకొచ్చి చూడన్నయ్య. హ్మ్. హరీష్ రావుని నమ్మకు అంటుంది. హ్మ్. హరీష్ రావుని నమ్మకు అంటుంది. ఇప్పుడు ఆమెకి ఇక్కడ ఈ పార్టీలో ఏం జరిగింది గుట్లన్నీ ఆమెకు తెలుసు. ప్రతీదీ తెలుసు. హ్మ్. కనుక అందుకనే ఆమె కేటీఆర్ గారికి మీరు జూబ్లీహిల్సే కాదు ఓడిపోతారు. ఎక్కడైనా ఓడిపోతారు. మీరు మార్చుకోవాలి. మీ పందా మార్చుకోవాలి. కేసీఆర్ గారి ఆలోచన దగ్గర మనం ఎవరం పనికిరాము. కేసీఆర్ గారు మొత్తం టోటల్‌గా కేసీఆర్ గారు నడిపిన పార్టీ ఈరోజు ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది? ఎంపీ సీట్లు ఓడిపోయాం, ఎమ్మెల్యే ఓడిపోయాం, కంటోన్మెంట్ ఓడిపోయాం. రేపు ఫ్యూచర్ కూడా మొత్తం రేపు రాబోయే ఎన్నికలు కూడా ఓడిపోతాం. మీరేమంటున్నారు అన్నయ్య? అంటే ఇండైరెక్ట్‌గా ఆమె ఏం చెప్తున్నారు? మీరేమంటున్నారు? మనం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీని ఓడించి మనం గెలుస్తామని చెప్పట్లా. హ్మ్. ఓడించి గెలుస్తామని మీరు చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ తర్వాత అంత ఓట్లు ఆగే వచ్చాయి కాబట్టి రేపు మేమిద్దరమే బీజేపీ రాదు అంటున్నారు. మీరే చెప్పారు. ఏమంటున్నారు? హ్మ్. కేటీఆర్ గారు, పెద్దలు కేటీఆర్ గారు 3000 ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. హ్మ్. ఒక్క సీటు రాకుండా మొత్తం డిపాజిట్లు గల్లంతైన కాంగ్రెస్ పార్టీ సీఎం అయ్యారు. మాకు ఇవి వచ్చాయి మేము ఎందుకు రేపు ఫ్యూచర్ మేము సీఎం అవ్వలేము అనేది మీరు ఆలోచన. హ్మ్. కానీ
మీ వెనకాతలే ఒక బీజేపీ అని ఒక సంస్థ ఉంది, బీజేపీ అని ఒక జాతీయ పార్టీ ఉంది. మీరు ఏ మాటలు వాళ్ళకు కూడా వర్తిస్తాయి. 8 ఎంపీలు గెలిచారు, ఎమ్మెల్యేలు 8 గెలిచారు. గవర్నమెంట్ రాదు అనుకోవడం తప్పు. వాళ్ళ వ్యూహాల దగ్గర, వాళ్ళ వ్యూహ రచన దగ్గర, వాళ్ళ ఆలోచన దగ్గర వాళ్ళు గెలవటానికి ప్రత్యామ్నాయం ఆలు వస్తారని మీరు ఆశించాలి తప్ప మేమే ప్రత్యామ్నాయం ఈరోజు మేము నెంబర్ 1 ఉన్నాము అని అంటానికి లేదు. ఎందుకంటే మీరు చెప్పిన మాటలే 3000 ఓట్లు వచ్చినా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారన్నది మీరు చెప్పింది. అలాగే మరి 5000 ఓట్లు వచ్చినా, 6000 ఓట్లు వచ్చినా, 10,000 ఓట్లు వచ్చినా బీజేపీ అనేది త్రిపురలో 2 సీట్లు వస్తే మొత్తం గవర్నమెంట్ ఫామ్ చేసి రెండోసారి గవర్నమెంట్ వచ్చింది. అలాగే అక్కడ ఎక్కడ ఒక్క సీట్ వస్తే గవర్నమెంట్ ఫామ్ చేసే బీజేపీ ఎప్పుడు కూడా ఒక్కసారి ఒక ఇత్తనం పాతిందంటే శాశ్వతంగా అక్కడే ఉంటుంది. నిన్న బీహార్ ఎలక్షన్స్ చూస్తాం. కనుక తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అవకాశం ఉంటుంది. ఈ 2 బీజేపీ కాంగ్రెసే కొట్లాడుతుంది. మీ పార్టీలో ఉన్న వ్యక్తిగత గొడవలు మీ పార్టీ నాశనం అయిపోతుంది. మీ పార్టీలో గొడవలు మీకే నాశనం అయిపోతుంది. మీ సిస్టర్ కవిత గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, హరీష్ రావు గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మౌనంగా కేసీఆర్ గారు ఉన్నారు. ఒక్క ఫీట్ కూడా వీళ్ళని గెలిపించండి అని ఒక ఫీట్ కూడా చేయలేదు, ఒక వీడియో సందేశం కూడా ఇవ్వలేదు. ఒకటి. రెండోది, ఏదైనా పార్టీగా ఆయన ఎప్పుడు కూడా రాయల్గానే ఉంటారు కేసీఆర్ గారు. ఈసారి కేసీఆర్ గారికి హెల్త్ బాగాలేకపోయినా ఎందుకు యాక్టివ్ చేయలేకపోతున్నారు, ఎందుకు దాని మీద యువరాచన చేయలేకపోతున్నారు, ఎందుకు మరి పార్టీ క్యాండిడేట్లు కూడా 2 ఆల్రెడీ రావాల్సిన సీట్లు ఓడిపోయాయి, 2 సెంటిమెంట్ సీట్లు ఓడిపోయాయి. కనుక ఈ కేసీఆర్ గారు ఇదేమి మొత్తం టోటల్గా ఓల్ అండ్ ఓల్ కేటీఆర్ గారు చూస్తున్నారు అనేది ఆ సిస్టర్ ఆలోచన. అంటే ఇంకొక మాట అన్నారు కదా సార్, కర్మ ఈజ్ బ్యాక్ అని కూడా ట్వీట్ చేయడం. అంటే దానికి అదే చెప్పాను కదా. అంటే గతంలో మీరు చేసిన పాపాలే, గతంలో మీరు చేసిన రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిన పాపాలే, గతంలో మీరు చేసిన వాళ్ళ కూతురు పెళ్లికి నిశ్చితార్థంకి లేకుండా మీరు జైలుకు పంపిన కక్ష సాధింపే, గతంలో మీరు ఏదైతే మొత్తం టోటల్గా అందరినీ 12 మంది 15 మంది మన సరిపోయినా మనం అందరినీ తీసుకొచ్చి మొత్తం ప్రతిపక్షం లేకుండా కలుపుకున్నాము, మనం అందరినీ పార్టీలు లేకుండా కలుపుకున్నాము, మనం చంద్రబాబు నాయుడు గారు నైట్ ఇక్కడి నుంచి అరెస్ట్ చేస్తామని చెప్పి భయపించి పంపించాము. ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతం అంటారు. ఇది కర్మ సిద్ధాంతం అంటారు. ఆయన అరెస్ట్ అయితే మీరు సంతోషపడ్డారు, ఆయన అరెస్ట్ అయితే మీరు వచ్చి నవ్వుకున్నారు, ఆయన అరెస్ట్ అయితే మీరు ఎక్కడ ధర్నాలు ఎందుకు చేస్తారన్నారు. ఇవన్నీ మన కర్మ సిద్ధాంతాలు. అంటే మనం చేసిన తప్పులే మనకు ఆ పాపం వచ్చి ఈ విధంగా మనం బాధపడుతున్నాము, మనం కష్టపడుతున్నాము అని ఆ కర్మ సిద్ధాంతం అంటే అన్ని చెప్పారు ఆమె. అంటే అన్ని అర్థాలు వస్తాయి. కనుక ఇది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ గారు అర్థం చేసుకోవాలి. పెద్దలు కేసీఆర్ గారు కూతురు బాగుండాలి, కొడుకు బాగుండాలి, మనవలు బాగుండాలని ఆలోచించుకునే వ్యక్తే తప్ప, పార్టీ బాగుండాలని కోరుకునే వ్యక్తే తప్ప ఏ రోజు కూడా నా కూతురు వద్దు, మౌనంగా ఆయన ఉన్నాడు అంతే. నా కూతురు వద్దు, నా కొడుకు కావాలని ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలే, ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలే. కొడుకు కూతురు, ఇద్దరు కూతురు కొడుకును, పార్టీ కావాలి, 2 కావాలి. కనుక ఆయన మౌనానికి అర్థం ఏంటో ఆయనే చెప్పాలి. ఆయన మౌనం బీఆర్ఎస్ ఓటమి, ఆయన మౌనం బీఆర్ఎస్ ఓటమి. కనుక ఆ మౌనానికి అర్థం ఆయన చెప్పాలి. ఎందుకంటే మాకు ఎక్కువ ఆయనతో పాటు రేప ఉంది కాబట్టి, ఆయన ఆలోచనలు మాకు తెలుసు కాబట్టి. ఒక్క మనిషితో కూడా 100 మందిని తేగలిగాడు. ఒక్క మనిషితో ఎవరో లేకుండానే ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు, ఎవరో లేకుండానే డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసి ముందుకెళ్ళాడు. ఆయన అలాంటి వ్యూహరచన చేసిన వ్యక్తి. కనుక ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడని, మౌనం అనేది మన రాష్ట్రానికి ఇబ్బంది, మౌనం అనేది పార్టీకి ఇబ్బంది. కనుక మనం మేజర్ దాన్ని మనం చూసుకోగలగాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.